హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు అయితే నేనైతే ఒక ఛాలెంజ్ అయితే తీసుకోబోతున్నాను. ఏంటంటే ఫుడ్ ఛాలెంజ్ అయితే తీసుకోబోతున్నాను. ఎలా అంటే నేను మహా అంటే ఇంత తినే ఫుడ్డే నేను చాలా ఎక్కువ అనమాట. అట్లాంటి ఈరోజు నేను 3 ఐటెంలు తినబోతున్నాను. తినగలనా తినలేనా అనేది మీరు వీడియోలో చూడండి. అదేవిధంగా మన వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అదేవిధంగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన ఛానల్ అని, మన ఛానల్ని కొంచెం గ్రోత్ చేయండి. మీరు ఎప్పుడైతే మనకు లైక్ కొడతారో మన ఛానల్ అనేది ఇంకా కొంతమందికి గ్రోత్ అవుతుంది. ప్లీజ్ వీడియో చూసే ముందు లైక్ చేసేయండి. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. సో థమ్స్ అప్, వాటర్. నేను తినాల్సిన ఐటమ్స్ అనమాట ఇవన్నీ. 2 చపాతీ, కుష్కా, 4 గుడ్లు. నేను ఒక చపాతీకి అవుట్ అయిపోతా. కానీ ఈరోజు అయితే నేనైతే కంపల్సరీగా ఛాలెంజ్ అయితే తీసుకున్నా. చాలామంది అంటే బాలీవుడ్లో అయితే ఎక్కువ మంది ఫుడ్ ఛాలెంజ్లో ఇంత తింటారు అనమాట. నేను కూడా ఈరోజు ట్రై చేద్దామని ఇంతది తెచ్చుకున్నా. సో ఇంతలో ఇంతకన్నా తినాలా, లేకపోతే ఫుడ్ అయితే వేస్ట్ అయిపోతుంది. సో చూద్దాం, అయితే స్టార్ట్ చేసేస్తాం. ఆఫ్ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు నేను ఫుడ్ ఛాలెంజ్ అయితే తీసుకున్నాను. అంటే అన్నం ఎంత తినగలను, ఎక్కువ తినగలనా తినలేనా అనే ఒక ఛాలెంజ్ అయితే ఈరోజునైతే తీసుకున్నాను. ఈ ఛాలెంజ్ నాకు ఒక డేర్ అనమాట. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా అంత ఫుడ్ తినలేదు. నేను ఇంట్లో కూడా ఎక్కువ తినను అనమాట. నేను తింటే ఎంత తింటానంటే కుష్కా ఉంది కదా, దాంట్లో సోమే తినగలను, మీ అంతా తినలేను అనమాట. అదేవిధంగా ఒకవేళ ఇంట్లో చపాతీ చేస్తే మటుకు నేను ఒక చపాతీ తినగలను, 2 అయితే తినలేను. అట్లాంటిది ఈరోజు 2 చపాతీ, కుష్కా, 4 గుడ్లు, థమ్సప్, మళ్ళీ వాటర్ అది కూడా అన్ని నేను ఒక్కనే తినాలా. తింటానో తినలేనో నాకైతే తెలీదు. నేనైతే ఛాలెంజ్ అయితే తీసుకున్నాను, పక్కా తినాలని. చూద్దాం. నాకైతే టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట. తింటా అంటే ఇంకా తినాలనిపిస్తుంది. సో అందుకోసం అయితే నేను తింటున్నాను. నేను తినేటప్పుడు ఇంత ఘోరంగా తిన్నానని నాకైతే తెలీదు. వీడియో నేను ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే చూసుకున్నాను అనమాట. నేనేనా తినింది, ఓయమ్మ నాకైతే చాలా భయం వేసింది, ఇది అంత తిన్నానని. యాక్చువల్గా అసలు అంత ఫుడ్ ఎప్పుడు తినలేదు. ఒక గుడ్డు కూడా నేను 3 టైమ్స్ అయితే తింటాను. ఒక గుడ్డు 3 సార్లుగా నేను తింటాను. అట్లాంటిది ఆ వీడియో చూసిన తర్వాత ఒక గుడ్డు, మళ్ళీ అన్నము, ఒక చపాతి, ఇవన్నీ కూడా నేను ఒకటేసారి తిన్నానా అనేది నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. ఓయమ్మ ఇట్లాంటి డేర్ తీసుకున్నాను కదా, సో మీరంగా చాలా క్రేజీ ఉండింది అబ్బా. నాకైతే తినేటప్పుడు నాకేమనిపించలే, కానీ ఎడిటింగ్ చేసేటప్పుడే నాకు చాలా భయం వేసింది. చూడండి ఎటు తింటూ నాకే అర్థం కదా. ఫస్ట్ టైం నేను అట్లా తిన్నాము, నాకైతే నోట్లో పట్టలేదు ఫుడ్ అంతా. కానీ చిన్నగా లోపల కొంచెం నమ్ములుకుంటూ అట్లా మింగేశాను. నిజంగా చెప్తున్నాను కదా, అంత ఫుడ్ నేను ఎప్పుడు తినలేదు. ఫర్ ది ఫస్ట్ టైం నేను తింటున్నాను. కావాలంటే మీరు కూడా చూడండి నా ఎక్స్ప్రెషన్లు ఎలా ఉన్నాయో. ఒకసారి నేను చూడండి పట్టక అయితే తింటున్నాను.
నాకైతే చాలా క్రేజీగా అనిపించింది వీడియోలో. ఎందుకంటే ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు ఇంకా చాలా క్రేజీగా అనిపించింది. నేను సెల్లులో చూస్తాను కదా, మామూలు యూట్యూబ్లలో వాళ్ళు తినేది ఎట్ట తింటారు బా అనుకునేవాడిని. కానీ ఈరోజు నేను తిన్నాను ఆ విధంగా, కానీ వాళ్ళు తిన్నంత కాదు, కానీ కొంచెం అయితే తక్కువే తిన్నాను. చాలా క్రేజీగా ఉండింది. అందులో నాకు కుష్కా టేస్ట్ బాగా అనిపించింది కాబట్టి నేను ఇంకా చాలా కుమ్మేశాను. అంత చపాతి నేను తీసుకున్నానంటే అంత తినగలనండి నేనేంది, నా బాడీ ఏంది. అందులో కూడా 3 కురాకులు మిక్స్ అయినాయి. దాంట్లో 3 కురాకులతో నేను అంత తింటానో తినలేనో నాకైతే ఏం అర్థం కాదా. లాస్ట్కు తిన్నానా తినలేనా అనే మీరు చూడండి, పక్కా చూడండి, చాలా క్రేజీగా ఉంటుంది. లాస్ట్లో అయితే చాలామంది అంటే ఫుడ్ ఎక్కువ తినే వాళ్ళకి ఇది ఒక సజెషన్ అనమాట. చూడండి, నాకైతే చాలా భయం వేసింది ఈ చూడు, నాకైతే అసలు పట్టలేదు నోట్లో, కానీ కూడా పెట్టుకున్నాను. ఎందుకో తెలీదు, అది పట్టలేదు, కలిపి పెట్టుకున్నా, నమ్మలేకపోతున్నా లోపలైతే. నాకైతే నవ్వు వచ్చిందనమాట అప్పుడైతే. చాలా క్రేజీ ఇది. చాలామంది ఎట్లా తింటారో కానీ వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ అనమాట, అంత బాగా. ఎందుకంటే ఇప్పుడు చాలామంది తినాలంటే, ఇప్పుడు ఈ జనరేషన్లో అలా తినాలంటే చాలా కష్టము. ఎందుకంటే ఇప్పుడు అందరు కూడా నైస్ అంటే స్టైల్ కానీ నైస్గా అయితే చాలామంది ఉన్నారు. అట్లాంటిది ఇప్పుడు చాలామంది బయట ఇట్లా తింటున్నారు. చాలామంది రేర్ అన్నమాట ఇది తినడము. చాలా క్రేజీగా అనిపించింది అబ్బా నాకైతే తింటుంటే. అమ్మా, నేనేనా తినింది 10 సార్లు అయితే నా వీడియో నేనే చూసుకున్నాను. అప్లోడ్ చేయకముందు అయితే నా వీడియో నేనే 10 సార్లు అయితే చూసుకున్నా, నేనేనా కాదా అని. దాని తర్వాత నాకైతే చాలా క్రేజీగా అనిపించింది. 4 గుడ్లు అయితే మంచిది. ఎందుకంటే గుడ్డు అనమాట డైట్ అనమాట కొంచెం, ఎందుకంటే బాడీ వస్తుంది. కానీ ఆ మసాలా ఫుడ్, ఆ చపాతి, ఈ థమ్స్అప్ దీంట్లో చూస్తుంటే చాలా భయం వేస్తుంది. అందులో ఇప్పుడు వాటర్ తాగిన తర్వాత నాకైతే కడుపు అయితే ఫుల్ అయిపోయింది అనమాట. ఎందుకంటే తినేటప్పుడు మనం నీళ్ళు తాగినామంటే కడుపు అనేది ఫుల్ అయిపోతుంది. ఓయమ్మో, నేనేం స్వామి, ఒక గుడ్డు గుసుగా 2 పెట్టుకోరుండా, వామ్మో. నేనైతే నవ్వలేకపోతున్నా. చాలా బాగుందన్నమాట ఈ యొక్క ఫీల్ అనేది. నేను ఫస్ట్ టైం అయితే ఫేస్ చేశాను, చాలా బాగుంది. ఎందుకంటే నేను కూడా చెప్పుకోగలను, నేను కూడా ఫుడ్ ఛాలెంజ్ చేశాను రా, నేను కూడా ఫుడ్ ఎక్కువ తింటాను అనేదానికి నేను ఈ వీడియో అయితే చేసుకున్నాను. ఈ వీడియో ఎవరైనా కూడా ఏందిరా ఇంత సన్నగా ఉండవు, తినవంటే వాళ్ళకందరికీ కూడా నేను ఈ వీడియో అయితే చూపిస్తాను. చూడండి, ఈ తినిన తర్వాత వాళ్ళే అంటారు, ఏందిరా నువ్వు ఇంత తిన్నా కూడా అంత సన్నగా ఉండవని. చాలా క్రేజీ అనమాట. నేనైతే లాస్ట్కి నేను ఎలాగోలైతే నేనైతే ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేస్తాను అనుకున్నా, కానీ అది అవుతుందో కాదో నాకైతే తెలియడం లేదు. ఎందుకంటే నాకైతే కడుపు ఫుల్ అయిపోయింది ఆ నీళ్ళు తాగేదానికి. అందులో 2 గుడ్లు అయితే తినేసాను. నాకైతే పట్టలేదు, కడుపు అయితే భయంకరంగా నస్తుంది. వాంతికి వస్తుందేమో అని అయితే నాకైతే చాలా అయితే తేడా అయితే కుట్టింది అనమాట. నాకైతే కడుపు ఫుల్ అయిపోయింది, బయటికి వస్తుందేమో ఫుడ్డు అన్నంతగా నేను తిన్నాను. కానీ తింటూనే ఉన్నాను, నా పొట్ట అయితే కాస్త చాలా లావ్ అయిందనమాట. నాకు ముందు కొంచెం బాడీ ఉండేది, ఇది తిన్న తర్వాత నాకైతే పొట్ట పడింది. అందరు కూడా చూసి ఎక్కిరిస్తారు అనమాట పొట్ట ఉంటే. అట్లాంటిది నాకు ఈ ఫుడ్ తిన్న తర్వాత నాకైతే పొట్ట అయితే వచ్చేసింది. నాకైతే ఊపిరి కూడా కాలేదనమాట, గాలి కూడా కాలేదు, అంతగా తిన్నాను. ఊపిరి పీల్చుకుందామన్నా కూడా కావటం లేదు నా వల్ల. కానీ నేనైతే ఛాలెంజ్ కదా తీసుకుందాం, చేయాలంటే తిరిగి అని చెప్పేసి నేనైతే చాలా ట్రై చేస్తున్నా. నాకైతే లోపలికైతే పోలేదు అన్నం అయితే. అందులో ఈ థమ్స్అప్ తాగుదాం అనుకున్నాక థమ్స్అప్ మూత అయితే రాలే నాకు. ఇక సర్లే అని చెప్పేసి గుడ్డు తినేసాను. గుడ్డు తిన్న తర్వాత అయితే నాకు ఇంకా ఎక్కువ అయిపోయింది అనమాట. ఎందుకంటే గుడ్లు మనం ఎక్కువ తినలేము, ఎందుకంటే కడుపు అనేది కొంచెం పట్టుకుంటుంది. Even when you're next to me, I feel like you were gone. It's all the things you never show. They're all the things I want to know. Secrets start in your heart so slow. But if you don't want to tell me now, I guess I'll never know. But if you don't want to tell me now, I guess I'll never know. ఏండే ఎత్తండి, ఏమైనా మాట్లాడండి. I never really know what
అనుకున్నా నేనైతే కంపల్సరీగా నాకైతే వామిటింగ్ వస్తుంది అనుకున్నా. అంతగా అయితే తిన్నాను అనమాట. కడుపు అయితే పట్టలేదు, కానీ తింటూనే ఉన్నాను. లాస్ట్కి అయితే నాకైతే వామిటింగ్ వచ్చేసింది. చాలా డేంజర్. లాస్ట్కి మాత్రం ఛాలెంజ్ కాస్త లూజ్ అయిపోయింది. నాకైతే వామిటింగ్ అయితే వచ్చేసింది అనమాట. నేనైతే చాలా భయపడ్డా ఈ ఆడ పేగులు బయటకు వస్తాయో అని. నేనైతే తింటాను అనుకున్నా, కానీ తినలేకపోయా. నేనైతే చాలా ట్రై చేస్తాను, చాలా ట్రై చేస్తాను తిందామని. కానీ కూడా లాస్ట్ నేను తినింది 2 గుడ్లు, సగం కుష్క, ఒక చపాతి అయితే తినగలను. మిగతా అంతా కూడా వేస్ట్ అనమాట. నేనైతే వేస్ట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు అన్నం కానీ ఇట్లాంటివన్నీ కూడా తినే ఫుడ్ చాలామంది వేస్ట్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు నా దగ్గర అయితే ఒక మూగజీవి ఉంది, దానికైతే నేను పెడదామనుకొని నేనైతే తీసుకెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ఇంత ఫుడ్ వేస్ట్ చేయడం కన్నా అదే ఫుడ్ ఒక మూగజీవి పెడితే అది 2 రోజులు తినకుండా ఉన్నా కూడా ఈ కొంచెం ఫుడ్ అన్నా తిని ఇంకా 2 రోజులు శక్తిగా ఉండగలదు. అందుకోసం అయితే నేను మూగజీవికి అయితే పెట్టాను. చాలామంది ఫుడ్ అనేది చాలామంది పారేస్తున్నారు అనమాట. ప్లీజ్ అట్లా పారేద్దండి. ఇట్లాంటి ఫుడ్ లేక చాలామంది మనుషులు కానీ మూగజీవులు కానీ చాలామంది బాధపడుతున్నారు. ప్లీజ్ ఫుడ్ అయితే వేస్ట్ చేయకండి. ఓకే, బాయ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.